ఇప్పుడు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి ఏదో విశేషం అంటండి, గుళ్ళో భోజనాలు రండి అని చెప్పారు. రాత్రి గుడికి వెళ్తే ఇవాళ పంగుని ఏదో అంటండి తమిళ్ దాంట్లో వసంత ఋతువు వచ్చినాక అందరికి కళ్యాణం. ఇప్పుడు రాముల వారి కళ్యాణం అవుతుంది అండి, తర్వాత సీతారాముల కళ్యాణం, తర్వాత శివుడికి పార్వతికి కళ్యాణం చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం అంటండి. వసంత ఋతువులు అన్ని పెళ్ళిళ్ళండి గుళ్ళల్లో. సరే వెళ్దాంలే అనుకుని ఇంట్లో కూరగాయలన్నీ ఉంటే కనపడ్డ కూరగాయలన్నీ వేసి సాంబార్ పెట్టేసానండి. సొరకాయ, వంకాయ, బెండకాయ, మామిడికాయ, ఒకటి కాదండి, ఒకటి అరా ఉన్నాయన్నీ ఏరేసి ఆ గుప్పడి పప్పు వేసి సాంబార్ పెట్టేసాను. ఇంకా దీన్ని తాలింపు వేస్తే నా పని అయిపోతుంది. మనం ఒకటి తలుస్తే అండి, దైవం ఒకటి తలుస్తుంది అంట. ఏదో సాంబార్ పెట్టేసి సాయంత్రం ఇడ్లీ వేసేసుకుంటే సరిపోద్ది అనుకుంటే మా చిన్నమ్మాయి ఫోన్ చేసి నాకు మెత్తల్లో పులుసు చేసి ఇస్తావా అనండి. తను క్లీన్ చేసి ఉప్పు పసుపు వేసి దాచుకున్నారు. నేనేం చేశానండి, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు నూనెలో వేయనిచ్చి ఉప్పు పసుపు వేసి కారం వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి లైట్గా అండి పావు కప్పు నీళ్ళు వేసాను. ఇది మా అల్లం పచ్చివాసన పోయినాక ఇక చింతపండు పులుసు బాగా పిసికి ఈ కూరలో వేసేసి ఇది బాగా తెరలాలండి. తెరిలినప్పుడు చేపల్ని అంటే ఆల్రెడీ ఉప్పు పసుపు ఉంది కాబట్టి బాగా జాడించుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువ అవుతుంది. దీన్ని చూసి ఉప్పు వేసుకోవాలి. ఇది ఒక 2-3 సార్లు జాడించుకొని ఈ పులుసు మరిగే పులుసులో వేసుకుంటే మెత్తల పులుసు రెడీ అవుతుందండి. మీరు పులుసు వేసుకోకపోతే ఎగిరంటే ఇదే ప్రాసెస్ అండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గినాక ఉప్పు పసుపు వేసి కారం వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి వాటర్ తెరలేటప్పుడు చేపలు వేసుకుని కొంచెం దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసుకుంటే సరిగా ఉంటుందండి. ఇదేమో పులుసు వేస్తున్నాను నేను. ఇదండి సాంబార్ మరిగిపోయిన తాలింపు వేసేస్తాను. ఈ చేపలు పులుసు వేసేసి కొంచెం తాలినిచ్చేసి చేపలు వదిలేసి అనుకోండి. తర్వాత అన్నీ క్లీన్ చేసుకుని స్నానం చేసి గుడికి పోవచ్చు. ఏదండి మన డ్యూటీస్ అండి. భక్తి అండి. మనం తినిపోయినా తినే వాళ్ళకి చేసి ఇవ్వాల్సిందే కదండి. మన కోసం వాళ్ళని ఎందుకండి మార్చడం.